ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా బూరిలా పొంగింది. దోశ బ్యాటర్ అయితే నేను దోశ వేసుకుని తింటాను, నాకు దోశలు తినాలనిపిస్తుంది అంటే వెళ్ళి తెచ్చుకోనికి ఏమైనా సర్వెంటా అన్నాడు. ఆ ఆంటీకి ఏమో పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తెస్తాడు. అంటే నువ్వేమైనా సర్వెంట్ ఆవిడికి? ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, పాస్ట్ ఈస్ పాస్ట్, డన్ ఈస్ డన్. ఇక నుంచి అయినా వద్దు నాని, అలా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా నాని, చాలు కదా నాని. మాట్లాడను. నానికి ఉన్న ఒకటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ నేనే. ఎవరైనా కాంపిటీషన్ రావాలని చూసారా, నో ప్రాబ్లం, తీసుకోండి, నాకు తలనొప్పి వదిలేస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఇంట్రో నేను ఒక్కదాన్నే చెప్తున్నాను అని అస్సలు అనుకోవద్దు, బికాజ్ నాని రూమ్లో ఉన్నాడనమాట. అండ్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసిక్గా అబ్బాయిలు అన్నాక కొంచెం అలా అట్రాక్షన్స్, చిన్న చిన్న ఫ్లర్టింగ్స్ అవన్నీ కామనే. కాకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది నాకు తెలీదు. బట్ నేను నాని ఫోన్లో ఒక ఆంటీతో టెక్స్ట్ అనేది నేను చూశాను అనమాట. ఆ ఆంటీ ఏంటి అంటే, ఆన్లైన్లో నేను ఒక 2 శారీస్ నాకు నచ్చి నేను ఒక వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. ఆ ఆంటీ అనమాట. అంటే ఇప్పుడు ఆంటీ చూసిన తర్వాత ఏమనుకోవద్దు, ఆంటీ మంచిగానే మెసేజ్ చేస్తున్నారు. బట్ నాని ఆంటీకి సూపర్ ఆంటీ అన్ని వాట్సాప్ స్టేటస్లకి రిప్లైలు అన్నీ ఇస్తున్నాడు అనమాట. సో ఇంకా అమ్మాయిలే వదిలేసి ఆంటీలతో కూడా ఇంకా మొదలు పెట్టాడు అనమాట ఫ్లర్టింగ్ అంతా. సో ఇంకా ఊరికే చెప్తే ఎవరు నమ్మరు, ఊరికే నేను అడిగినా సమాధానం చెప్పాడు కదా. సో ఇంకా నేనేమనుకుంటున్నా అంటే, సరదాగా నేను వ్లాగ్ చేసుకుంటున్నాను, నీకు కొంచెం ర్యాపిడ్ ఫైర్ అలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అలా నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్వశ్చన్తో స్టార్ట్ చేసి మంచిగా ఆంటీ టాపిక్ దగ్గరికి వెళ్తాను. తెలీదు నాని ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా రెస్పాండ్ అవుతాడో, అసలు అదంతా నిజమా ఫేకా, నిజంగా ఒకవేళ అది నిజమైతే నా రియాక్షన్ ఏంటి, మొత్తం మీరు చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. హాయ్. హలో. మైక్ పెట్టుకోవా? మైకా? ఎస్. దేనికి? వ్లాగ్ చేస్తున్నాం. వ్లాగా? యా. ఇప్పుడే వ్లాగ్? ఈరోజు ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్ తగలయ్యా. యా, నాకు సడన్ గా ఐడియా వచ్చింది. ఏమనుకున్నా అడిగితే చెప్తాను కదా. అంటే గైస్, బేసిక్గా నానితో నాకు ఎప్పుడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటికి లాగాలి అంటే నేను డైరెక్ట్గా అడిగితే చెప్పడనమాట. ఇలా ర్యాపిడ్ ఫైర్ అనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అడిగారనో, కామెంట్ పెట్టారనో చెప్పాను అనుకోండి, అట్లీస్ట్ అప్పుడైనా నాకు వీడియో కోసం రిప్లై ఇస్తాడు అనమాట. నేను ఆ రిప్లై ద్వారా ఆన్సర్ని తెలుసుకుంటాను. నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చెప్తే తెలుస్తుంది మేడం ముందు. నేను ఇప్పుడే ఇంకా ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేశాను, అప్పుడే నీకు క్వశ్చన్ అడగాల ఆన్సర్ చెప్పేస్తావా? ఎందుకు అంత గాబరైపోతున్నావు? లేదు నీకు ఏదో తెలియాలి, అందుకనేసి అలా ఈ ప్లాన్ అనమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఆడియన్స్కి చెప్పేసాను, నువ్వు నా కాల్ మీద గ్లాస్ బాటిల్తో పగలగొట్టేసావు కదా, ఇది పూరిలా పొంగింది. ఇది కావాలని చేయలేదు అసలు. నాని, ఇప్పుడు నువ్వు ఇంకా దాన్ని ఏమంటారు, ఎక్కువ నొప్పి తెప్పించేస్తున్నావు నాని. సారీ. సో గైస్, నాని అయితే నా కాల్ మీద గ్లాస్ బాటిల్ పడేశాడు. అదే కావాలని పడిసినట్టు చెప్తావేంటి? అనుకోకుండా పడిందని చెప్పు. వాట్ ఎవర్, అనుకోకుండా పడినా కావాలని పడిచేసినా పడిపోయింది అంతే. సో నేను నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఆప్షన్స్ ని నువ్వు చెప్పాలన్నమాట. ఇప్పుడు మంచి క్వశ్చన్స్ అడగాలన్నమాట, నువ్వు తేడా అడగకూడదు. ఓకే, నేను మంచి క్వశ్చన్స్, నేను గుడ్ గర్ల్, నేను ఇలా కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీకు స్వెట్ షర్ట్స్ ఇష్టమా, ప్లెయిన్ షర్ట్స్ ఇష్టమా, టీ షర్ట్స్ ఇష్టమా? 3 ఇష్టమే. ఒక్కటే చెప్పాలి. స్వెట్ షర్ట్స్. ఎందుకు? కొంచెం లావుగా, కొంచెం బాగా కనిపిస్తాం కదా, అపియరెన్స్ అంతా కొంచెం లావుగా బొద్దుగా ఉంటుంది. ఓకే, డన్. సో మై సెకండ్ క్వశ్చన్ ఈస్, పులిహోర ఇష్టమా, బిర్యానీ ఇష్టమా, లెమన్ రైస్ ఇష్టమా? చెప్పు బేబీ. బిర్యానీ ఇష్టమా? ఓకే, అంటే బేసిక్గా బిర్యానీ ఇష్టం, కానీ పులిహోర కలుపుతారు కదా, అందుకే. అంతే కదా బేబీ? నాకు ఏదో తేడాగా ఉంది బేబీ. ఫన్నీ క్వశ్చన్స్ నుంచి నేను ఒక్కొక్క స్టేజ్ వెళ్తాను బేబీ, ఓకేనా? సో మై థర్డ్ క్వశ్చన్ ఈజ్, నీకు చిన్నపిల్లలు ఇష్టమా, మన ఏజ్ వాళ్ళు ఇష్టమా, ఆంటీలు ఇష్టమా? ఏంటంటే అంటే చిన్నపిల్లలు ఇష్టమా, మన ఏజ్ వాళ్ళు ఇష్టమా, ఆంటీలు ఇష్టమా? ఆంటీలు అంటే వయసులో పెద్దవాళ్ళు ఇష్టమా, అమ్మాయిలు? చిన్నపిల్లలు ఇష్టమా? చిన్నపిల్లలతో ఆబ్వియస్లీ ఆడుకోవచ్చు కదా, సో అందుకే చిన్నపిల్లలు ఇష్టం. ఓకే, మరి వయసులో పెద్దవాళ్ళు? వయసులో పెద్దవాళ్ళు నాకెందుకు ఇష్టం ఉంటుంది?
అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కేర్ తీసుకుంటారు అలా ఏమైనా చెప్పు, ఏదో ఒక్కటైనా చెప్పు చెప్పు ఏదో ఒక్కటి. ఆడిస్తూ ఉంటే చిన్నపిల్లలు అంటే ఇష్టం. చిన్నపిల్లలు ఓకే, ఆ వయసులో పెద్దవాళ్ళు అంటే నార్మల్, రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవం. ఓకే. చెప్పిన పని ఇష్టం చేసి ఇష్టం పెడతాను, చెప్పిన పని చేసి పెడతాను. ఇష్టం ఇష్టం లేదు. ఇష్టం ఓకే. నేను చెప్పాను ఇప్పుడు ఇష్టం అనేంటి లేదు. సో బేసిక్గా అసలు ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే పిచ్చి పిచ్చి నాటకాలుగా ఉందా నీకు? ఏంటి నవ్వుతున్నావేంటి? పిచ్చి పిచ్చి నాటకాలుగా ఉందా ఏంటి? అమ్మాయిలతో పులిహోర కలపడం అంటే ఓకే ఫైన్, కలుపుకో. ఆంటీలతో మాట్లాడుతున్నావేంటి? ఆంటీలతోనా? పొద్దున కూడా ఒక ఆంటీతో మాట్లాడావు. ఎవరు? నువ్వే. నేను చూసాను, త్రిష కూడా చూసింది. గాయస్ మీరు చెప్పండి. నేనా? మీరు చెప్పండి. నాని నువ్వు నా కళ్ళని మోసం చేయలేవు నాని. నాకు ఈ 2 కళ్ళే కాకుండా అక్కడ ఇంకొక 4 కళ్ళద్దాలు ఉన్నాయి, నాకు మొత్తం 10 ఐస్ ఉన్నాయి, నాకు మోసం చేయలేవు. నేను మోసం చేస్తాను? ఆంటీలతో మాట్లాడడం ఏంటైనా? నేను ఎక్కడ మాట్లాడాను ఆంటీస్తోని? నాని ఓవర్ యాక్షన్ చేయక. అందుకే నీకు ఆప్షన్స్ అడిగినప్పుడే స్వెట్ షర్ట్ ఇష్టం అంటే లావుగా, అంటే నీకు చబ్బీ ఆంటీలు అంటే ఇష్టం అనమాట. ఇది ఎక్కడ ఫ్యాంటసీ అసలు? నాకు అర్థం కాదు. నేను చెప్పాను అసలు? నాని నేను చెప్పాను అసలు? నాని నాతో మాట్లాడు. భయమా? భయాన్ని కూడా నన్ను చూస్తే భయపడుతుంది, అంత డేంజర్ నేను. చెప్పు. ఏంటి ఇప్పుడు? ఏంటి చెప్పు? ఏంటి చెప్పు? ఏంటి చెప్పు? రక్కేస్తాను ఇలాగా. ఆగి. ఎందుకు ఆంటీలతో మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ మాట్లాడాను అసలు? నేను మాట్లాడి నువ్వు చూసావా? నేను చూసాను నాని. చూసాను నాని. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. ఇంకా నవ్వుతున్నావేంటి? నవ్వకు. ఫస్ట్ నవ్వడం ఆపు నాని. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, నవ్వడం ఆపు. చెప్పు 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 చెప్పు. ఫన్నీగా స్టార్ట్ చేసే, ఫన్నీగా నువ్వే నవ్వడం ఆపు ఫస్ట్ థింగ్. చెప్పు. పిచ్చానికి నీకేమైనా బుర్ర పనిచేస్తుందా అసలు? స్టార్ట్ చేసావు సడన్ గా వచ్చి ఆంటీలు గింట్లు అనుకుని ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం చెప్తా అనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకోవట్లేదు నీకు. డైరెక్ట్ గా నేను వచ్చి అడిగాను అనుకున్నావు, ఎలాగో సమాధానం చెప్పావు. అందుకే లైవ్ లో ఆడియన్స్ అందరినీ పెట్టాను. పెట్టు. ఇప్పుడు ఎవరికి భయం? నువ్వు ఆంటీతో మాట్లాడుతావు నాని. నేను మాట్లాడలేదు, నాకేం తెలియదు. సరే ఫోన్ ఇవ్వైతే. తీసుకో. ఫోన్ ఇవ్వు. తీసుకో. పాస్వర్డే అవ్వట్లేదు నాని. తీసేస్తాను పాస్వర్డ్ నేను చెప్పడం. తీసుకో. ఇచ్చినట్టే ఇచ్చి లాక్ సౌండ్ వస్తుంది నాని. అంత జెడ్డి ఫెలోని కాదు నాని. చెప్పు ఇప్పుడు ఏంటో చెప్పు. ఎందుకు మాట్లాడుతున్నావు? అరే ఎవడ మాట్లాడాడు? నాకు నిజంగా నేను చెప్తున్నాను, నాకు చాలా మంచి టేస్ట్ ఉంది. అంటే చాలా మంది నా ఫ్రెండ్స్, కొంత ఫ్యామిలీ మెంబర్స్, ఆడియన్స్ అందరూ కూడా మంచి మంచి హ్యాండ్సమ్ అబ్బాయినే లవ్ చేసావు, మీ బాయ్ ఫ్రెండ్కి కూడా మంచి టేస్టే ఉంది అని. ఓకే, నేను ఒప్పుకుంటాను. అబ్బాయిలు అన్నాక ఈ ఫ్లర్టింగ్లు, పులిహార కలపడాలు, కొంచెం అటు ఇటు తిరగడాలు, మాట్లాడాలు, డిలీట్లు చేయడాలు, పాస్వర్డ్ మార్చడాలు ఓకే, ఒక లిమిట్ వరకే. కానీ మరి అంత చెత్తగా టేస్ట్ లేకుండా ఆంటీలతో ఏంటని నీ బిహేవియర్? నేను పాస్వర్డ్ మార్చలేదు, నీకు అందుకే అడిగాను పులిహార ఇష్టమా బిర్యానీ ఇష్టమా అంటే నువ్వు చాలా తెలివిగా బిర్యానీ ఇష్టమని ఎందుకు చెప్పావు? ఎందుకంటే నువ్వు పులిహార కలుపుతావు కాబట్టి. నాన్ స్టాప్ లెమన్ వేసి, చింతపండు వేసి, వేడివేడి పల్లీలు వేసి ఇలా ఫ్రై చేసి పులిహార. నేను నీ పులిహారకే కదా నేను పడిపోయాను అసలు. నాకు తెలీదా నీ పులిహార ఎంత లెవెల్లో ఉంటుంది అనేది? ఓవర్ యాక్షన్ చేయకు నాని. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి. నీ బాధ ఏంటి చెప్పు. ఎందుకలా కొట్టుకుంటున్నావు చెప్పు. నీ బాధ ఏంటి చెప్పు. అలా చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పు నీ బాధ ఏంటి. చెప్పు. నువ్వే చెప్పు. ఆంటీలతో మాట్లాడినా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి గైస్. మాట్లాడి తప్పేముంది? నువ్వు మాట్లాడుకో నాని. కాదు గైస్, నేనే ఒప్పుకుంటున్నాను. ఒక ఆంటీ బాబు పెరిగి పెట్టి తీసుకురా వెళ్ళని పెడితే వెళ్ళడం తప్ప? బాబు చూడు బాబు ఫోన్ పనిచేయలేదని చూడడం తప్ప? ఫోన్ చూడడం ఆంటీ గారు చాలా పద్ధతిగా గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ టెంపుల్ విజిట్, వాట్సాప్ అంకుల్ ఆంటీ స్టేటస్లు ఉంటాయి కదా, అలాగా టుడే శుభ శుక్రవారం టెంపుల్ విజిట్ అని స్టేటస్ పెట్టుకుంటే మనోడు రిప్లై సూపర్ ఆంటీ. తప్పున్నారా? ఫ్రేమ్ లోకి లాక్కొస్తాను ఇంకో పర్సన్. త్రిషను అర్జెంట్గా ఇక్కడికి రా. త్రిష ఇక్కడ రా. గైస్ ఒకటి విషయం నేను అడుగుతున్నాను గైస్, అసలు మీరు చెప్పండి. నేను చెప్తున్నాను అబ్బాయిలు ఓకే, కానీ ఆంటీలతో ఏంటి అసలు? రేపు పొద్దున అమ్మమ్మలతో, నానమ్మలతో అందరితో పులిహోర కలిపేస్తావా? ఏజ్ తో నీకు రిలేషన్ తో సంబంధం లేదా? పింకీని పడగొడడం అంటే నాకు టేస్ట్ ఉంది, మీకు కూడా తెలుసు. అలాంటి పిచ్చి పిచ్చి ఫోటో చేస్తుంటది, కానీ మీరేం పట్టించుకోకండి గైస్. మాట్లాడేమంటే సరదా పాలు పెట్టి తెచ్చి పెట్టడమో, లేదంటే ఏదైనా టీవీ కూడా అయిపోతే ఇలా ఆన్ చేయడమో, లేదంటే చిన్న చిన్న పనులు చేసి పెడతాం. కానీ దానికి ఆంటీకి సైడ్ కొడుతున్నావా,
ఆంటీకి సైడ్ కొడతా లేదు గాయస్, కొంచెం కూడా. ఈ మధ్య అబ్బాయిలందరికీ ఆంటీ ఫ్యాంటసీ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వే కాదు సునీల్, నువ్వు కలిపి డిస్కషన్ చేసుకున్నారు, నేను విన్నాను అది. నవ్వుతావేంటి? నువ్వు సునీల్ కలిపే ఆంటీల గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఈరోజు నిన్ను పంపించిందా పాలు ప్యాటికి? నేనే మాట్లాడుకుంటున్నావా? అంతేనా? సరే నాని, ఎప్పుడు ఇలాగే చేస్తావు ఏంటి? నిజంగా నువ్వు ఎందుకు ఆంటీతో మాట్లాడు? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకున్నా? బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నావా? అరే రే, ఇప్పుడు నేనేమన్నాను చెప్పు. నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడ. లేకపోతే ఏంటి? నేనెక్కడ మాట్లాడతాను? నాకేం సంబంధం అసలు? నాకు ఉన్న టైం నీకే ఇవ్వలేకపోతున్నాను, ఇంకా ఆంటీలతో మాట్లాడడం అంటే ఏం మాట్లాడుతున్నాను? ఎందుకు నమ్మిస్తున్నావు అసలు? ఎవరు చెప్పాను నీకు? నా కల్లారా నేను చూసాను, ఎవరో ఏం నాకు చెప్పక్కర్లేదు. నువ్వు చూసావా నేను మాట్లాడదాం? ఆ సిచ్యువేషన్ నేను చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ పొద్దునే అపార్ట్మెంట్ కిందే ఈ ఏరియాలోనే నువ్వు ఒక ఆంటీతో మాట్లాడడం నేను చూసాను నా కల్లారా. ఓకే, ఏమంటున్నాను? ఏమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నాకేం తెలుసు? నేను స్కూటీ మీద వెళ్తున్నాను, దోశ బ్యాటర్ తెచ్చుకోవడానికి నేను స్కూటీ మీద వెళ్తున్నాను, నువ్వు ఆంటీతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఓకే. నాకు ఇప్పుడు ఇంకా మంచి పాయింట్ వచ్చింది. నేను నా కాళ్ళు పూరిలా పొంగిపోయింది గైస్, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా బూరిలా పొంగింది. దోశ బ్యాటర్తే నేను దోశ వేసుకుని తింటాను, నాకు దోశలు తినాలనిపిస్తుంది అంటే వెళ్ళి తెచ్చుకో, నీకు ఏమైనా సర్వెంటా అన్నాడు. ఆ ఆంటీకి ఏమో పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తెస్తాడు అంటే నువ్వేమైనా సర్వెంట్ ఆవిడికి? పర్సనల్ అసిస్టెంటా? చెప్పు. అది సరదాగా వాకింగ్ టైం గాయస్, సో వాకింగ్ చేయడానికి వెళ్తాం అనమాట. ఆంటీ పని చెప్తే కొంచెం చేసి పెడతా అంతే. అంటే ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ కన్నా బయట ఉన్న ఆండ్రాయిడ్ చాలా ఎక్కువ కాస్ట్ అనిపించిందా నీకు? నేనేనా చెప్పలేదే, నేను అలా చెప్పాను. ఇప్పుడు మీకేమన్నా మీకు చెప్పాను ఏమన్నా? ఎందుకు అలాగే? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఏంటి నాని, నేను అస్సలు ఒప్పుకున్నాను. నువ్వు ఆంటీలతో మాట్లాడడం ఆపుతావా ఆపవా అసలు? బాబోయ్, నేను ఏదో పెద్ద ఇది తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాను బాబు, అసలు నిజం అనుకోగలరు ఏమైనా? నిజమే కదా నేను చెప్తున్నది. అయ్యో రామా, నేను వీడియో కూడా తీసాను, ఆ వీడియో కూడా పెట్టాను కదా, ఇంకా చూడకుండా నువ్వు ఎలా నాని? అది ఏంటి, ఏం మాట్లాడినా తెలియదు, ఏంటో తెలియదు, డైరెక్ట్ గా తప్పుగా అర్థం చేసుకోవడమే. ఏం మాట్లాడావో తెలియదు కాబట్టి నేను వీడియో ముందు నీకు అడుగుతున్నాను, చెప్పు అని. సరదాగా ఏంటమ్మా ఎలా ఉంది, రెస్టారెంట్ ఎలా ఉంది, ఏంటి అది మాట్లాడితే మాటలతో మాట్లాడుతున్నాను, నువ్వు అన్నీ తప్పుగానే చూస్తావాలా? నువ్వు నాని నాకు ఇంకేడుపు తెప్పించుకున్నాను. తప్పుగా ఫీల్ అవ్వలే, నేను ఎవరు రీప్లేస్ చేయలేరులే. కానీ రీప్లేస్ చేయలేరులే కానీ అంటున్నావు అంటే అంటే రీప్లేస్ ఓకే, మధ్యలో ఆప్షన్స్ ఇవన్నీ. ఆంటీ ఒక ఆప్షన్, అక్కడ షాల్వి అంట ఎవరో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక ఆప్షన్, ఇంకా యోయో, ఆ అమ్మాయి యోయోని ఆ దుబాయ్ రోహిత్ గడు పరిచయం చేశాడు, ఆ యోయో ఒక ఆప్షన్. ఈ అమ్మాయిలతో ఏదైనా బాధే, నో రీప్లేస్మెంట్ అని అంటే ఆప్షన్స్ అంటున్నారు చూసారా? అమ్మ బాబోయ్, ఎలా అంటే వీళ్ళకి అనుమానం వస్తే కనుక తిని పడేస్తారు. ఆ క్లారిటీ వచ్చిందా క్లారిటీ పోనీ నేను మాట్లాడలేదు. షాల్వి ఎవరు? నీ ఫోన్లో ఆ అమ్మాయితో ఒక 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని స్నాప్లో అంటే నా కళ్ళ ముందు తీస్తాడు, మళ్ళీ యాడ్ చేస్తాడు. ఎవరు అమ్మాయి? యోయో. నాకన్నా ఎక్కువ స్ట్రీక్ ఉంది ఆ అమ్మాయితో. నా హైయెస్ట్ స్ట్రీక్ ఎంత కూడా మీకు చూపిస్తాను. అసలు ఇది అన్నెసెసరీ పాయింట్. నువ్వు చూపించు. దేనికైనా బ్లాగ్ తెచ్చో ఏం చేస్తున్నారా? కెమెరా ఆపు ఒకసారి. దేనికైనా తెచ్చారు ఏం చేస్తున్నాను? కెమెరా ఆపం, మేము ఇలానే మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. భయమా చెప్పు? కెమెరా ఆపేసి ఏంటది? ఏ త్రిష, ఏంటి పుష్పల డైలాగు? పెళ్ళాం చట్ మొగుడని కాలినా పెట్టమంటావా వీడియో ఆపేసిన తర్వాత? లేదు గైస్, నిజంగా నాని చెప్పు నాని, ఏంటి ఆంటీలతో నాకు బుర్ర చాలా పిచ్చొచ్చేస్తుంది, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. 3 సినిమాల ధనుష్ లాగా అయిపోవాలనిపిస్తుంది నాకు, అయిపోవాలనిపిస్తుంది నాకు. ప్లీజ్ నాని చెప్పు నాని. పోనీ ఓకే, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, డన్ ఈజ్ డన్. ఇక నుంచి అయినా వద్దు నాని, అలా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా నాని, చాలు కదా నాని. మాట్లాడను ఓకేనా గైస్? ఇంకేం అవసరం లేదు గైస్, ఇక నుంచి మాట్లాడను అంటే దానికి అర్థం ఏంటి? ఇంతవరకు మాట్లాడాడనే. ఇది కదా కావాల్సింది, ఈ మాత్రం ప్రూఫ్ సరిపోదా నువ్వు ఆంటీతో మాట్లాడుతున్నావని చెప్పి? పిచ్చి పిచ్చి నాటకాలు ఉందా? సరే, నువ్వు ఆంటీతో మాట్లాడుకుంటే నేను చీనికాతో మాట్లాడుకుంటాను, ఇంకేం చేస్తాను? ఇంకా నేను ఇలా, నువ్వు ఆంటీతో మాట్లాడుతున్నావు, నేను ఇలా అంకుల్తో మాట్లాడలేను కదా. పర్వాలేదు, ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎవరో కనుక్కుందాం, ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్కి ఈ వీడియో పంపిద్దాం. త్రిష ఏంటది డైలాగ్?
అయిపోయిందా? మతువతల టూలో వినమ్రతగా మాట్లాడదాం. తస్కరించుట. తస్కరించుట. రియా ఎవరు? అలా ఆమె కూతురు. ఓ అసలు రియా అనే పేరు ఎందుకు తీసాను తెలుసా? రియా అనమాట ఆంటీ పేరు. ఇప్పుడు అర్థమైంది. రియానా ప్రియానా? ఆ ప్రియా అనే పేరు అంటేనే నాకు అస్సలు ఇష్టం లేదు గైస్. ఎందుకంటే నాని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రియా. ఏం చేస్తున్నా? నా వీడియో స్టార్ట్ చేసిన పరువు తీస్తున్నా స్టార్ట్ చేసినప్పటి నుంచి. నేనేం పరువు తీయట్లేదు అని, నేను అన్ని నిజాలు చెప్తున్నాను. మీకు అడిగారా? మీకు ఎవరు అడిగారా మీరు ఏమన్నా? అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు గైస్. నానికి ఉన్న ఒకటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ నేనే. ఎవరైనా కాంపిటీషన్ రావాలని చూసారా? నో ప్రాబ్లం, తీసుకోండి, నాకు తలనొప్పి వదిలేస్తుంది. అయితే ఇప్పుడు ఆంటీ దగ్గరికి వెళ్తాను, పాలు పెట్టి చూస్తాను. ఏంటి నవ్వుతున్నావు నువ్వు? అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఎంత కవరింగ్, నీ కవరింగ్ ఇలా మేకప్ పౌడర్ వేసుకున్నట్టుంది నాని. ప్యాచ్ వర్క్ లాగా ఉంది అసలు నీ కవరింగ్ అంతా. ఇక నుంచైనా మారుతావా మారవా? ఇక నుంచి అంటే ఇప్పుడు ముందు నేను తప్పు చేస్తాను ఏంటి? ఏమన్నా నువ్వు తప్పు చేసావు, మాకు కూడా తెలిసిపోయింది. మారుతావా మారవా? లేదు నాని ఏంటి ఇంక ఓవర్ యాక్షన్ చేయకు. నవ్వుతున్నానని పిచ్చి పిచ్చిగా కనిపిస్తున్నానా నీకు? ఇప్పుడు అసలు ఎవరేమైంది? నీ గోలే భరించలేకపోతున్నానంటే ఇంకా ఆంటీలు అమ్మాయిలు ఫిగర్లు ఇంకెందుకు? ఇది గీతగా ఉంది సినిమా, నువ్వు విజయ్ దేవరకొండ, నేను రష్మిక. లేదు గైజ్, ఓకే, ఇంకా ఎక్కువసేపు నానిని టెన్షన్ పెట్టాలనుకోవట్లేదు. బేసిక్గా నాని అయితే ఆంటీతో మాట్లాడింది నిజమే, నేను చూశాను. కాకపోతే ఏంటి అంటే ఆంటీ కూడా నార్మల్గానే మాట్లాడారు అనమాట. అంటే నాని చెప్పినట్టే రెస్టారెంట్ అది ఎలా నడుస్తుంది, వీడియోస్ మేము చూస్తున్నాం, చాలా బాగున్నాయి, ఇంకా మంచిగా చేయండి అని. కాకపోతే నాకు అక్కడ అప్పటికి నా నాన్న మీద చాలా కోపంతో ఉన్నాను. ఒక్కసారి ఆంటీతో చూసేసరికి దట్టు నాని పాల ప్యాకెట్ ఇస్తున్నాడు ఆమెకి. నేను దోశ బ్యాటర్ చెప్తే నాకు దోశ బ్యాటర్ తేలేదు, నాని ఆమెకి పాల ప్యాకెట్ ఇస్తున్నాడు, నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా దాంతో అందులో నాని ఫోన్లో ఆంటీ నెంబర్ కూడా సేవ్ అయ్యి ఉంది. ఆంటీతో కాల్ మాట్లాడుతున్నాడు, ఆంటీ మెసేజెస్కి రిప్లైస్ ఇస్తున్నాడు. సరే ఇంక ఇదంతా కలిపి ఒక కోపం అంతా తీర్చేసుకుందా అని చెప్పి ఒక వీడియోలో చేసేద్దాం, వీడియో చేసేసాను అంతే. ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేసి ముందు కూర్చుని పెట్టి ఆంటీలని ఇదని అంతా మాట్లాడేసి నీతో ఉండి మనసులో మాట అంతా చెప్పేసి. అవును బేబీ, చాలా అంటే కొన్ని నిజాలు బయటికి చెప్పేసుకుంటే హార్ట్ చాలా లైట్ అయిపోతుంది అనిపిస్తుంది కదా, అలా నాకు లైట్ ఫ్యాన్ ఏసీ అయిపోయింది గైస్. ఫోన్లో దొరకలేదు, చెప్పు. ఫోన్లో దొరకలేదు కాదు, మాట్లాడమంటావా? ఫోన్లే కదా నేను వదిలేసాను నీ గురించి. ఇంకా చెప్పమంటావా నిజాలు? శాల్వితో నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో చెప్పనా? చెప్పు. సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళలేదా? ఎవరే ఏం మాట్లాడుతున్నా? సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళలేదా? మూవీ చూడలేదా? విరూపాక్ష మూవీకి వెళ్ళలేదా మీరు? విరూపాక్ష చూసింది ఇంట్లో చూసాను కదా. విరూపాక్ష మూవీకి వెళ్ళలేదా? ఇంట్లో చూసాను కదా విరూపాక్ష. అంటే నిన్నే చూసాడు కదా, అందుకే అది వెంటనే గుర్తొచ్చింది. బాబాయ్ ఏదైనా మాట్లాడితే కళ్ళకి అద్దినట్టు నిజాలు చెప్పినట్టు చెప్తే తెలుసా? దట్స్ మై టాలెంట్ గైస్, యూ కెన్ అప్రిషియేట్ మీ. ఏం లేదు గైస్, దిస్ ఈజ్ అ ఫన్నీ వీడియో అనమాట. నాని మీద నాకు చాలా కోపం ఉండిపోయింది. ఆ కోపం అంతా ఇంకా భయపడిపోయాను. ఏ ఆంటీ చెప్పారా ఏడు మాట్లాడుతున్నట్టు అనేసి. చెప్పలేదా? ఏం నాని ఏంటి పోనీలే కదా నేను నీకు సపోర్ట్గా మాట్లాడుతుంటే. ఏంటి నాని అసలు ఏమైంది? నేను నీతో మాట్లాడను. ఇప్పుడు ఏమైందని? వద్దులే. ఏమైంది? వద్దు. అరే చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు రా, నువ్వు అందరికీ అలా ఫీల్ అయిపోతే ఎలా చెప్పురా రే. వద్దులే, ఇంకేం చేస్తాం, లైఫ్ ఇలా అయిపోయింది. ముందుకు నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో టార్టైస్లో ఆగిపోతుందో, ఇంకెందుకులే, బాయ్. వద్దులే ఇంక నన్ను. నేను సరదాగా అనుకుంటే నువ్వు ఇప్పుడు ఏం మళ్ళీ నిజంగా అని చెప్పి ఏ ఆంటీ చెప్పింది, ఆ ఆంటీ చెప్పిందా అని నువ్వే మాట్లాడుకో. ఇంకా వదులు నాని. ఇప్పుడు తప్పేంటి ఆంటీతో మాట్లాడితే? ఏంటి మాట్లాడితే తప్పు? పోనీలే, నేను సరదాగా అనుకున్నాను, నేను లైట్ తీసుకుంటే. నువ్వేంటి మళ్ళీ సీరియస్ గా మాట్లాడుతున్నావు? తప్పేంటి? వద్దు ఇంకా నేను నీతో మాట్లాడు. తప్పేంటి చెప్పేసి ఆంటీతో మాట్లాడుకో. నాకు తప్పేంటి అని తప్పేలేదు, నాకు నచ్చలేదు అంతే కదా. కాడింది కదా, నాకు అలా ఎర్రెక్కించా కదా, ఎలాగా ఉంటుంది అన్నమాట. నువ్వు నాకు ఎర్రెక్కించినప్పుడు లేదండి, నేను ఎర్రెక్కించాను. ఓకే ఓకే దానికి ఇలాగంటే తుస్సు అనుకో. ఓవర్ యాక్షన్ చేయకి ఇంకా. సారీ చెప్పు. బాయిందా? ముక్కు మీద అట్టుపడిపోయింది, గోరింది. సారీ చెప్పు. సారీ ఇంకెప్పుడు ఇలా చేయను. సో ఇంకెప్పుడు నువ్వు కూడా చేయకూడదు, ఇలా ఆంటీలు ఇది అనుకుని రాకూడదు. వస్తే 2 నిమిషాలు ఎర్రెక్కిస్తాను చేసావు, అలాగే ఎర్రెక్కిస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయను చెప్పు. నువ్వు చేయకూడదు, నువ్వు చెప్పు ఫస్ట్. ఇంకెప్పుడు పింక్ ఇలా చేయదండి గైస్.
ఇంకెప్పుడు నాని ఆంటీలతో అమ్మాయిలతో మాట్లాడండి గైస్. మీరు కూడా ఎప్పుడైనా నానిని ఏ అమ్మాయితోనైనా చూస్తే నాకు వెంటనే ఒక స్నాప్ పెట్టండి గైస్ చాలు. నేను ఏమన్ను, అది నాని ఇష్టం, ఎంజాయ్ చేసుకో, నేను పర్లేదు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఓకే గైస్, సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆంటీలు అమ్మాయిలు ఫిగర్లు ఆరోగ్యానికి హానికరం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే don't forget to like, share, comment and subscribe to our channel Nani Pinky Official. In the next vlogs. Bye bye.